దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో నుండి 24వ అధ్యాయాన్ని చదువుకుందాం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వాని సహవాసము కోరకుము, వాని హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. బలాత్కారమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు తొట్టిల్లునప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను? ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము. ముందుగా పొలములో దాని సిద్ధపరచుము. తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదనను కొనుకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను. దూలగుండ్లు దాని కప్పియుండెను. దాని రాతి గోడ పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని. దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట. వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి. 5, 6 వచనాలను చదువుకుందాం.
జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. తెలివి కలిగినటువంటి వారు శారీరకమైనటువంటి బలము ఉన్నా లేకపోయినా తెలివి వివేచనను కలిగి ఉంటే అది మన జీవితాలకు శక్తివంతంగా పనిచేస్తుంది, మనలను శక్తివంతులుగా మారుస్తుంది, గొప్ప విజయములో నడవటానికి మరి దోహదపడుతుంది. అలాగనే ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మంచి సలహా ఇచ్చేవారు, మంచి ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండడం వల్ల విజయాన్ని మనం పొందగలుగుతాము అని రాయబడి ఉంది. 8, 9 వచనాలు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. తంటాల మారి అనగా కుట్ర చేసేవారు లేదా సిగ్గుమాలినటువంటి వారు అనేటువంటి అర్థం వస్తూ ఉంది. మరి కీడు చేసేటువంటి వారికి ఇటువంటి పేరు పెట్టబడుతుంది. ఒక్కసారి పేరు పెట్టబడిన తరువాత దానిని పోగొట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి పేర్లు మనం సంపాదించుకునే వారిగా ఏమాత్రము కూడా ఉండకూడదు. అలాంటి పేరు కలిగిన వారితో కూడా మనం స్నేహాన్ని కలిగి ఉండకూడదు. అపహాసకులు నరులకు హేయులు అని రాయబడింది. నరులకు మాత్రమే కాదండి, దేవునికి కూడా వారు హేయులు. ఎందుకంటే అపహాసకులు ప్రతి ఉపదేశాన్ని, ప్రతి బోధను, ప్రతి మంచి మాటను కూడా తృణీకరిస్తారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అది నరులకు మాత్రమే కాదు, దేవునికి కూడా హేయులుగా మారుస్తూ ఉంది. కాబట్టి మనము ఏ మంచి మాటనైనా, దేవుని మాటనైనా, మనుషుల మాటనైనా, మంచి ఉపదేశాలను మనం ఎప్పుడూ కూడా అపహాసము చేయకూడదు. 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవ అగుదువు. శ్రమ దినము అనగా ఏమీ తోచని స్థితిలో నీవు నిరాశ పడిపోవద్దు, అది నిన్ను చేతకాని వానిగా చేస్తుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. 12వ వచనం. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. చెడ్డ పనులు చేసేటువంటి వారికి నీవు జ్ఞానవంతుడవై జ్ఞానము మరి చెప్పేటువంటి మాటలు మార్గము నీకు తెలుసు గనక వారికి నీవు బోధించే వ్యక్తిగా ఉండాలి. పాపము వైపు, నాశనము వైపు, చావు వైపునకు వెళ్ళిపోతున్నటువంటి వారిని రక్షించేవానిగా ఉండాలి. అంతేకాని నా బాధ్యత లేదు, నాకు తెలియదు అని నీవు ఎప్పుడూ చెప్పకూడదు. అలాగున చెప్పినట్లయితే నీవు కూడా ఆ పాపపు పనులు చేసేవారితో మరి సహవాసము చేసిన వాడవుతావు, చెడ్డ పనులు చేసేటువంటి వారితో పాలు పొందినటువంటి వాడవుతావు గనుక మరి నీకు తెలిసినటువంటి జ్ఞాన మార్గాన్ని నీవు అనుసరిస్తూ అనేకులను ఆ జ్ఞాన మార్గంలోనికి తీసుకొని రావటానికి నీ నోరు తెరిచి బోధించాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 13వ వచనం. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. తేనె అనగా జ్ఞానము. ఈ యొక్క జ్ఞానాన్ని నీవు సంపాదించుకో, జ్ఞానాన్ని నీవు తీసుకో, అది నీకు మేలు కలగచేస్తుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. 15, 16 వచనాలను. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఇక్కడ మరి నీతిమంతుల కొరకు రాయబడి ఉంది. 7 అనేటువంటి మాట మరి పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. నీతిమంతులు బలము క్షీణించిపోయేంత వరకు కూడా వారు పడిపోతున్నప్పటికీ కూడా మరణపు అంచులలోనికి వెళ్ళిన తరువాత అయినా సరే వారు లేపబడతారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు నీతిమంతులు వారి క్రియలను బట్టి వారు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ లోకంలో మరి పొందినా పొందకపోయినా నిత్యత్వంలో మాత్రం, న్యాయ తీర్పులో మాత్రం వారు చేసినటువంటి క్రియలకు ప్రతిఫలాన్ని వారు పొందుతారు. 17, 18 వచనాలు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లునప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పుకొనునేమో. మరి మన శత్రువులు పడిపోయినప్పుడు మనము సంతోషించే వారిగా ఏమాత్రము కూడా ఉండకూడదు. దేవుడు చూసినప్పుడు మనము చెడు ఆలోచనను కలిగి ఆయన దృష్టిలో
మరి చెడుతనాన్ని కలిగిన వారిగా ఆయన దృష్టిలో మనం పడతామేమో. కాబట్టి ఎవరైనా పడిపోయినప్పుడు, నీ శత్రువులు పాడైపోతున్నప్పుడు నీవు ఏమాత్రము కూడా సంతోషించొద్దు, దేవుని దృష్టికి నీవు చెడ్డవాడివిగా కనబడొద్దు అని రాయబడి ఉంది. 19-20 వచనాలను. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము. కొన్నిసార్లు భక్తిహీనులు, దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటారు, దీవించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు. మరి దినదినానికి వారు ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిని చూచినప్పుడు సహజంగా కోపం వస్తూ ఉంటుంది. మరి నీతి వ్యర్థం, మరి ఇంత దుర్మార్గంగా నడుస్తున్నప్పటికీ కూడా వీరు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని వేదన పడుతూ బాధపడుతూ ఉంటాము. మరి అలా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీకు కోపం రావడం సహజమే, కానీ వారిని చూచి నీవు మత్సరపడొద్దు, వ్యసన పడవద్దు. వారికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. వారికి ముందు నిత్య జీవము లేదు, ముఖ్యంగా నిత్యత్వం వారికి లేదు. నీతిమంతులకు మాత్రం దేవుడు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసి ఉంచాడు. నీతిగా నడిచినటువంటి వారి కొరకు నిత్య రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచి ఉన్నారు. 23వ వచనాన్ని చదువుతున్నాను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయము తీర్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, న్యాయము చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పేద ధనిక హోదాలను బట్టి మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు అని ఈ వచనం చెప్తూ ఉన్నది. 24వ వచనం. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పు వానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. అన్యాయపు న్యాయాధిపతి ఎవరైతే ఉన్నాడో, అన్యాయంగా తీర్పు తీర్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రజలు శపిస్తారు అని రాయబడి ఉంది. 25వ వచనం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. ఎవరైతే న్యాయపు తీర్పును తీరుస్తారో వారు మేలు పొందుకుంటారు. క్షేమకరమైన దీవెన అంటే దేవుని నుండి వచ్చే ప్రతి దీవెనను కూడా వారు పొందుకుంటారు అని తెలియచేస్తూ ఉంది. 26వ వచనం. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. సరి అయినటువంటి మాటలతో మనం మాట్లాడినప్పుడు మరి పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అంటే కుటుంబ సభ్యులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ, మరి వారు నమ్మకమైన ప్రేమకు గుర్తుగా ముద్దును వారు కలిగి ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు మంచి మాటలను కనుక మాట్లాడగలిగితే ముద్దు పెట్టుకున్నట్లు అంటే నమ్మకమైన ప్రేమను కలిగి ఉన్నట్లుగా కనబడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. 27వ వచనం. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. ఇది యవన బిడల కొరకు రాయబడినటువంటి మాట. యవనులు మొదట తమ యొక్క జీవనాధారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఒకటి తమ యొక్క బ్రతుకు తెరువు కొరకు వారు సంపాదించుకోవాలి. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. అంటే ఇల్లు అనగా వివాహం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, సంతానము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నిటికంటే ముందు యవన బిడ్డలు తమ యొక్క జీవనాధారాన్ని వారు ఏర్పాటు చేసుకోవాలి అని రాయబడి ఉంది. 28-29 వచనాలను చదువుతున్నాను. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము అని రాయబడింది. అంటే నిర్నిమిత్తముగా అంటే నిన్ను ఎవరు కూడా పిలవకుండానే వెళ్ళిపోయి నేను సాక్ష్యం చెప్తాను ఆ వ్యక్తి మీద అని నీవు వెళ్ళకూడదు. జరిగినది నీకు తెలియకుండా ముందుకు వెళ్ళి నేను సాక్ష్యము చెప్తాను అని నీవు అనుకోకూడదు. వాడు నాకు చేసినట్లు నేను మరలా వాడికి చేస్తాను అని చెప్పి మనం అనుకోకూడదు. అంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా మనము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇక్కడ 30-34 వచనాల వరకు కూడా సోమరి కొరకు, తెలివిలేని సోమరి కొరకు రాయబడి ఉంది. తెలివిలేని సోమరివాడు పరిశుద్ధ గ్రంథంలో, ముఖ్యంగా ఈ యొక్క సామెతల గ్రంథంలో సోమరుల కొరకు మరి చాలా బాగా రాసి ఉంచినటువంటి సామెతలు ఉన్నాయి.
మరి సోమరి ఎవరైతే ఉన్నారో అతడు ఏం సంపాదించుకుంటాడు అంటే లేమిని, దరిద్రతను సంపాదించుకుంటాడు. ఆయుధస్తుడు వచ్చినట్లుగా లేమి అతని దగ్గరకు వస్తుందట. ఆ ఆయుధస్తుడు ఎందుకు వస్తాడు? నాశనం చేయటానికే కదా, మనం నష్టపోతాం కదా. అలాగనే సోమరితనం కూడా మన జీవితాలను నష్టపరుస్తుంది. అందరూ కూడా కష్టపడి పని చేయాలి. ఎవరి వృత్తులలో వారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి చేతి పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పరిచర్యలలో అన్నిటిలో కూడా మనము చురుకుగా పనిచేయాలి. అప్పుడు మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, దేవుని నుండి వచ్చినటువంటి దీవెనలను పొందగలుగుతాము. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా ఈ ఉదయకాల సమయంలో నీ మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి నీవు మాకు అనుగ్రహించినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా మా పాపములను, మా దోషములను, మా అతిక్రమమైన క్రియలను క్షమించండి ప్రభువా. తెలివి, జ్ఞానమును, వివేచనను కలిగిన ఆయన అయా ప్రభా, దాని నుండి వచ్చేటువంటి దీవెనలను పొందుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి నాయన. మంచి వర్తమానము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నాయన మా జీవితాల్లో మేము ఎలా మసులుకోవాలో, ఎలా బ్రతికితే మేము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటామో నీ వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడావు నాయన. చిన్న బిడ్డల కొరకు మాట్లాడావు, యవ్వనస్తుల కొరకు మాట్లాడావు, వృద్ధుల కొరకు మాట్లాడావు, స్త్రీల కొరకు మాట్లాడావు, పురుషుల కొరకు మాట్లాడావు నాయన. మా జీవితాల్లో మేము నా తండ్రి చురుకుగా ఉంటే వచ్చేటువంటి నాయన ఆశీర్వాదాలు ఏమిటో తెలియచేసావు. సోమరితనం వల్ల వచ్చే దరిద్రత ఏమిటో తెలియచేస్తూ ఉన్నావు నాయన. ఈ మాటలను వినడం మాత్రమే కాదయ్యా, వాటిని మా జీవితంలో అలవర్చుకొని నాయన మంచి తీర్మానాలను కలిగిన ఆయన ప్రతి దినము కూడా మా జీవితాలను ఆశీర్వాదకరంగా అటువైపుగా నడిపించుకోగలిగిన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మేము వేస్తున్న ప్రతి అడుగు కూడా దీవెనకరంగా ఉండటానికి సహాయమును చేయండి ప్రభువా. నా తండ్రి నాయన, చెడు మార్గములను విడిచి నాయన నీతిమంతుల మార్గములను ఎంచుకొని నాయన అయా నా తండ్రి తెలివిగా నీ సన్నిధిలో ప్రభువా నాయన వివేచన కలిగి, బుద్ధిని కలిగి నాయన నడుచుకునే కృపను మీరు మాపై కుమ్మరించండి దేవా. ఈ మాటలలో ఎందరైతే పాలు పొందారో, ఎందరైతే ఈ మాటలను ఆసక్తిగా ఆలకించారో, విన్నారో ప్రభువా నాయన, మంచి తీర్మానాలను తీసుకొని వీటి ప్రకారం జీవించాలని నా తండ్రి నాయన నిర్ణయించుకున్నారు. వారి తీర్మానాలను గౌరవిస్తున్న దేవుడవు నాయన. మేము అయా ఏది అడిగినా నీవు మాకు ఇచ్చే దేవుడవు నాయన. నన్ను అడుగుము నేను ఇస్తానన్నావు కదా ప్రభువా, నిన్నే అడుగుతున్నాం ప్రభువా నాయన. అయా నా తండ్రి వెండి బంగారాల కంటే మించిన మంచి పేరును మీరు మాకు అనుగ్రహించండి నాయన. భూమి మీద నా తండ్రి నాయన నీ కొరకు నాయన బ్రతకగలిగిన సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి, వారి అవసరతలను తీర్చండి, వారి కన్నీటిని తొడవండి నాయన. భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా నాయన మేము దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి మీరు కృప చూపించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. అయ్యా లోపము లేని వారిగా మేము నా తండ్రి ఉండి నాయన అయ్యా నీవు వచ్చినప్పుడు నాయన ఎత్తబడే గుంపులో మేమందరము కూడా ఉండటానికి మీరే కృప చూపించమని అయ్యా నా తండ్రి ఈ మాటలను మా హృదయాల్లో స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.